వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాచల మాహాత్మ్యం 19వ రోజు పారాయణం. మహర్షి అనుజ్ఞ తీసుకుని పార్వతి కఠోర తపస్సు చేయుటకు సిద్ధమైంది. తాను తపస్సు చేసే సమయంలో ఆశ్రమమును రక్షించుటకు 4 దిక్కులలో తన సఖీమణులైన సత్యవతి, కాననవాసిని, శుభగా, దుందుర్మారులను ఆమె నియమించింది. సర్వసమర్థురాలైన దుర్గను తపోవనమంతటిని రక్షించుటకు నియమించింది. తరువాత పార్వతి తన చక్కని శిరోజములను తపమునకు అనుకూలముగా జటలుగా ధరించింది. అతి సుందర వస్త్రములను విసర్జించి నార వస్త్రములను కట్టుకొన్నది. పువ్వులను కోసినంత మాత్రము చేతనే కమిలిపోయి వేళ్లతో పార్వతి దర్భలను తుంచసాగినది. ఆమె ప్రతిదినము పావనమైన కమలా నదిలో ప్రాతఃసమయంలో స్నానము ఆచరించి ఎర్రని తామర పువ్వులతో సూర్యదేవుణ్ణి ఆరాధించేది. కమలా నది జలంతో దర్భలు, అక్షింతలు, నువ్వులు కలిపి పితృదేవతలకు, దేవర్షులకు తర్పణమొసగేది. గౌరీదేవి తపస్సు ఈ విధంగా ఉన్నది. ఆమె వాలుకా మండలమునందు పద్మములతో సూర్యుని ఆరాధించి ఆత్మ ప్రదక్షిణ చేసి అనేక పర్యాయములు సూర్యునికి నమస్కరించేది. ఆమె స్వయంగా ఒక లింగమును ప్రతిష్ఠించి ఆగమశాస్త్ర ప్రకారము దానిని పూజించేది. ఆసన, మూర్తి, మూల, అంగన్యాస, కరన్యాసములను చేసి శివుణ్ణి, దండిని, పింగళాదులను, దీప్త మొదలైన శక్తులను, దిక్పాలకులను, నవగ్రహములను, తేజశ్చండికలను అర్చించి నిర్మాల్యమును స్వీకరించేది. అతి శుద్ధమైన అర్ఘ్యజలముతో చుట్టూ ఉన్న ప్రదేశమునంతా సంప్రోక్షించి ద్వారవాస్తును సమర్పించి న్యాసములను గావించి భూతశుద్ధి జరిపి అంతర్యాగమును ప్రారంభించేది. తరువాత హృదయ పద్మములో జ్ఞాన ధర్మములను అర్చించి ఆ పద్మ దళమునందు శక్తిని, దళము చివర సూర్యుని, బ్రహ్మను, పద్మకేసరముల చివర చంద్రుని, విష్ణుమూర్తిని, పద్మకర్ణిక మీద అగ్నిని, ధూర్జటిని ఉంచి దానిపై శక్తి చక్రమును, బ్రహ్మ పంచకములను ధ్యానించి అర్ఘ్యపాద్యాదులతో అంగపూజ గావించి షోడశ పూజలను విధియుక్తముగా జరుపుచుండేది. మరలా పంచబ్రహ్మలకు, షడంగములకు, ఆయా దిక్కులలో గల దిగ్దేవతలకు నమస్కరించి అష్టపుష్టికను ఏర్పరిచింది. శివుని పంచముఖములను, చండీశ్వరుణ్ణి అర్చించి ప్రదక్షిణ ప్రణామములతో పరమశివుణ్ణి నిత్యము పూజిస్తున్నది. పూజ అయిన తరువాత అగ్నిని ప్రజ్వలింపచేసి శైవ ఆగమములలో చెప్పిన విధముగా ద్రవ్యములతో హోమము చేసి కందమూల ఫలాదులతో అతిథులను సేవించి తాను భుజించేది. కాలిబొటన వ్రేలిపైన నిలిచి, గ్రీష్మములో పంచాగ్ని మధ్య నిలిచి, శిశిరములో కొలను నీటిలో నిలిచి, చంద్రకాంతిలో తడుస్తూ, వర్షపు రాత్రులలో వర్షధారలచే తడువబడుతూ, శీతాకాలములో చీకటిలో నిశ్చలముగా నిలిచి, పద్మముల వంటి చేతులు, పాదములను కలిగి చంద్రుని ఆకృతి, మెరుపు తీగను తలపించే ముఖముతో పార్వతీదేవి అనాయాసముగా తీవ్ర తపస్సు చేస్తున్నది. ఆమె సింహము మొదలైన క్రూర మృగముల వలన భయములేని ఆశ్రమ మృగములకు వరి ధాన్యమును ఆహారముగా ఇచ్చేది. కలశములతో నీటిని తీసుకుని వచ్చి ఆశ్రమ వృక్షములకు ప్రేమతో పోసి వాటిని పెంచసాగింది. పంచాక్షరిని జపిస్తూ అరుణాచలమునకు సఖులతో కూడి ప్రదక్షిణము చేసేది. ఆమె తనను హృదయములో అరుణాచలేశ్వరునికి అర్పణ గావించుకుని నిత్యము నియమము తప్పకుండా తీవ్రముగా తపస్సు చేస్తున్నది. మార్కండేయునికి నందికేశ్వరుడు ఇంకా ఇలా తెలుపసాగాడు. ఇలా గౌరి ప్రవాళ పర్వతములో తపస్సు చేయి వృత్తాంతమును మహిషాసురుడు విన్నాడు. దేవేంద్రుని ఐశ్వర్యమును హరించి సర్వలోకములను జయించి సిద్ధ, విద్యాధర మొదలగు దేవగణములను జయించాడు. వరప్రభావముచే ఎటువంటి శస్త్రాస్త్రములకు లొంగక మహావీరుడై తీవ్ర శాపములకు కూడా అతీతుడు అయినాడు. మహాబలవంతులైన దైత్య, దానవ గణముల చేత సేవింపబడుతూ గర్వితుడై ఉన్న ఈ మహిషుడు మునిపత్నులను దూషిస్తూ సర్వధర్మములకు విఘ్నకారకుడయ్యాడు. పులోమ, నముచి, వృత్రాసురుడు మొదలగు రాక్షసుల కంటే బలవంతుడై హిరణ్యకశపుని వంశంలో జన్మించిన మరొక హిరణ్యాక్షుని వలె మదముతో ప్రవర్తిస్తున్నాడు. పార్వతీదేవి సౌందర్యమును, తపస్సును గూర్చి విని మహిషుడు ఆమెను పొందగోరి
ఒక దూతిక ద్వారా ఆమెను ప్రలోభపెట్టదలిచాడు. మహిషుడు పంపిన దూతిక పార్వతీదేవిని చేరి ఆమెతో ఇలా అనుచితమైన మాటలను పలికింది. ఓ సుందరి, అతి సుందరమైన అంతఃపురములో నివసించవలసిన నీవు, సుకుమారివైన నీవు ఈ వనములో ఎందుకు ఉంటున్నావు? యవ్వనములో ఉన్న నీకు భోగముల పట్ల విముఖత ఎందుకు? దేవతలకు కూడా ఆచరింపరాని ఈ కఠోర తపము ఎందుకు? హంసతూలికా తల్పముల మీద శయనించవలసిన నీ మృదువైన శరీరము ఇలా ఎందుకు రాతి నేలపై పవళిస్తున్నది? తపస్సుతో జడుడైపోయిన ఆ శివుణ్ణి ఎప్పుడో వదిలివేశావు కదా. నీకు సరైన వరుడు దేవతలలో కూడా లేడు. కానీ త్రిలోకనాథుడు దానవేశ్వరుడైన మహిషుడు ఉన్నాడు. అతనిని నీవు ఒక్కసారి చూస్తే ఈ తపస్సును ఒక్క క్షణములో వదిలివేస్తావు. ఇంతెందుకు, నీ గురించి విన్న క్షణము నుంచి అతడు విరహబాధితుడై నిన్ను తీసుకురమ్మని నన్ను పంపాడు. ఇంత కర్ణ కఠోరముగా అపసవ్యముగా మాట్లాడుచున్న ఆ దూతను విజయ కసిరికొట్టింది. దైత్యుని ఆ దూత బహురోషముతో దానికి ప్రతిక్రియ చేస్తానని ప్రతిజ్ఞ చేసి మహిషుని వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది. మహిషుడు తీవ్ర రోషముతో ఆ పార్వతిని సంహరిస్తానని దైత్య సైన్యముతో కలిసి బయలుదేరాడు. రథ గజ చురగ పదాతి వర్గ ఘోషతో దుందుహుల మోతతో అడవి అంతా దద్దరిల్లినది. ఆ మహాసైన్య పదకట్టనకు భూమి బద్దలవుతున్నట్లుగా ఉన్నది. కరాల దుర్ధుర విచష్ణు వికారాలక బాష్కల దుర్ముఖ చండ ప్రచండ అమరాసుర మహాహను మహామౌళి ఉగ్రాస్య వికటేక్షణ జ్వాలస్య దహనులనే మహిషుని సేనానులు యుద్ధానికి ఆతృతగా బయలుదేరారు. ఈ కోలాహలమునంతా విని పార్వతి తన నియమములకు విఘ్నము కలుగునేమోనని ఆ దైత్యులందరినీ సంహరింపుమని దుర్గను ఆజ్ఞాపించింది. తక్షణమే దుర్గా భూమికి వచ్చిన కాళిక వలె మహాభీకరాకారముతో సర్వాయుధములను ధరించి సింహమెక్కి అరుణగిరి పాద అరణ్యములలో విహరిస్తూ మేఘ గంభీర స్వరంతో సింహనాదమునర్చింది. ఆమె తన శరీరము నుండి యోగిని చక్రమును, దైత్య సంహారము చేయగల అనేక సహస్ర మాతృకలను సృష్టించింది. హంస వాహనములను ఎక్కి 4 ముఖములు కలిగి ఎర్ర రంగు కలిగిన ఎంతోమంది దండినులు పుట్టారు. వృషభ వాహనాలపై కొందరు, చతుర్ముఖులై కొందరు, త్రిశిఖములను ధరించిన కొందరు సేనలతో కూడి మంటలనే వాహనములుగా కలిగిన వారు, 6 ముఖములతో దండములను శక్తులను ధరించి కొందరు గరుడ పక్షులను అధిరోహించి శంఖచక్రములను ధరించి ఆకాశములో సూర్యచంద్రుల వలె తోచారు. కొందరు పెద్ద పులులను వాహనములుగా చేసుకొని మహా తేజస్సుతో వెలిగిపోతున్నారు. కొందరు వరాహములనెక్కి రోకళ్లను, నాగళ్లను ఆయుధములుగా ధరించారు. కొందరు ఏనుగులనెక్కి అనేక కోట్ల సైన్యముతో బయలుదేరారు. విద్యుల్లతల కాంతితో ఖడ్గములను, కేటకములను ధరించి కోపముతో ఎర్రబారిన ముఖములతో 64 కోట్ల మంది యోగినీ గణములు గుర్రముల మీద బయలుదేరారు. ఆ యోగినీ చక్రములకు, మహిష సైన్యమునకు దారుణమైన యుద్ధం జరుగసాగింది. యోగినుల బాణములకు దానవుల తలలు తెగి రక్తం ఏరులై పారినది. రణభూమి అంతా పిశాచములు తాండవమాడాయి. ఇలా జరిగిన దైత్య వినాశనమునకు సంతోషించి సిద్ధ విద్యాధరులు మందార పూలను వర్షించారు. భూమి శాంతించినది. యోగినులు దండ, శక్తి, హల, ముసల, చక్రాది ఆయుధముల చేత రాక్షస సైన్యములో అందరూ నాశనమయ్యారు. ఇది అరుణాచల మాహాత్మ్యం 19వ రోజు పారాయణం సంపూర్ణం.